ఆంధ్ర ప్యారిస్ తెనాలి జిల్లాలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వహణలో మున్సిపాలిటీ సాధించిన అవార్డులు ఎన్నో. స్వచ్ఛ తెనాలి దిశగా దూసుకువెళ్తున్న తెనాలి పురపాలక సంఘంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జీటీవీకి స్వాగతం. నేను మీ గోపిచంద్. తెనాలి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సంక్రాంతి వెంకటకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రిందట మున్సిపల్ కమిషనర్గా ఇక్కడ పనిచేసిన ఆయన అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పారిశుధ్యంతో పాటు ప్లాస్టిక్ నిషేధంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వెంకటకృష్ణ గారితో జీటీవీ ఫేస్ టు ఫేస్. జీటీవీ తరపున ముందుగా మీకు స్వాగతం. ఎట్లా ఉంది సార్ తెనాలి? మీరు 7 సంవత్సరాల తర్వాత తెనాలి వచ్చారు. ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమన్నా జరిగాయి? తెనాలి అని చెప్పగానే ఒక సాంస్కృతిక కళా వైభవం అనేది కళ్ళ మీద కనపడుతూ ఉంటుంది. అప్పట్లో పనిచేసిన 3 సంవత్సరాల కాలంలో కూడా అనేక మధురమైన తీపి గుర్తులు ఉన్నాయి. ముఖ్యంగా కళల కానాచి, మమతల మాగాని, సిరుల పూబోని, మనందరి తెనాలి, ఈ కాన్సెప్ట్ అత్యద్భుతంగా ఆ రోజున మేము ప్రమోట్ చేయడం జరిగింది. అంటే ఆ ఫీల్, ఆ ఒక్క అభివృద్ధే కాకుండా సాంస్కృతిక కళా వైభవం కానివ్వండి, అటువంటి మంచి ఫీలు ఈ నేలలో గాల్లో ఉంది. అటువంటి మంచి నేలలో మళ్ళీ రెండోసారి రావడం కూడా ఒక మంచి వరంగా భావిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినది ఈ యొక్క అవకాశాన్ని మరింత సమర్థవంతంగా వినూత్నంగా ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగించుకుంటా తెలియజేస్తున్నాను. సార్, మీరు తెనాలికి కమిషనర్గా వస్తున్నారు అనగానే అందరికీ గుర్తొచ్చింది ముందు సైకిల్ పర్యటన చేపట్టి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పద్ధతిలో క్షేత్రస్థాయిలో పారిశుధ్యం ఎట్లా ఉంది అనేది మీరు అప్పట్లో పరిశీలించారు. అది మళ్ళీ కొనసాగే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్గా. అంటే యాక్చువల్ అప్పట్లో ఏంటంటే మనకు ఉండేటువంటి మున్సిపాలిటీ అనగానే కాంపాక్ట్గా ఉంటుంది. జనరల్గా 10 నుంచి 20 స్క్వేర్ కిలోమీటర్లు, 30 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా క్షేత్రస్థాయి పర్యటనకి సైకిల్ ఉత్తమ సాధనమని అప్పట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో భావించడం జరిగింది. అప్పటి 2010 సెప్టెంబర్ 8వ తేదీన మొట్టమొదటిసారిగా ఈ సైకిల్ పర్యటన ద్వారా ప్రజలకు వెళ్ళడానికి ఉపయోగం ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్క కార్నర్ పాయింట్కి, ప్రతి సందులోకి, గొంతులోకి, చివరి వరకు వెళ్ళొచ్చు. ప్రజలతో కూడా మన కారులో ఉండో, సైకిల్ మీద ఉండో, ఇంకో మీద ఉంటే ఇబ్బంది, కానీ సైకిల్ మీద ఉంటే కనుక ప్రజలు కూడా ఒక ఫీల్తో సక్రమంగా వాళ్ళకి విమర్శలు కానివ్వండి, వాళ్ళ ఫీల్ అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి ప్రయోగం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తీసుకొని రాష్ట్రం అంతటా కూడా దీన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. డెఫినెట్గా అది ఒక వారంలో 2 రోజుల 3 రోజుల 1 వీక్ చేయడం అనేది కాదు, కానీ మొత్తం మీద మాత్రం అది మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాని పట్ల మంచి శ్రద్ధతోనే ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయి అధికారులు కూడా అడపాదడపగా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని కంపల్సరీగా ప్రమోట్ చేస్తాం. అది మళ్ళీ కొనసాగిస్తాం. మీరు నగర దీపికల వ్యవస్థ మన మున్సిపాలిటీలోనే ప్రప్రథమంగా పెట్టారు. తర్వాత రెండు బుట్టల విధానం, తడి చెత్త, పొడి చెత్త అనేవి ఉన్నాయి. ఆ నగర దీపికలను కొనసాగిస్తారా సార్ ఇప్పుడు కూడా? అంటే వ్యక్తులు ప్రధానం కాదు, వ్యవస్థ ప్రధానం. ఒక కమిషనర్ వెళ్ళిపోయిన తర్వాత మున్సిపాలిటీ బాగోలేదు, పారిశుధ్యం దెబ్బతింది అని అంటే కనుక ఆ కమిషనర్ సమర్థవంతమైన అధికారి కాదు. అది బలంగా నమ్ముతాం. అందుకనే అప్పట్లో 2 బుట్టల విధానాన్ని ప్రవేశపెట్టం కానివ్వండి, దీనికి సంబంధించి దాన్ని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్ళాలి, దాన్ని ఎప్పటికప్పుడు ఫెసిలిటేటర్గా ఉంచాలి ఉద్దేశంతోనే నగర దీపికలు అనేటువంటి ప్రతి వార్డుకి ఒక నియమించి 2 బుట్టలు ప్రజలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏవైనా చేయడానికి ఎక్కడైనా లోపాలు ఉంటే తీసుకొచ్చి వెంటనే అధికారులు చెప్పి దాన్ని సక్రమంగా చేయడం కోసం నగరదీప వ్యవస్థ పెట్టడం జరిగింది. 2010లో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నగరదీప వ్యవస్థ కొనసాగుతూ ఉండటం వలన ఈ రోజున ఈ శానిటేషన్కి సంబంధించి 2 బుట్టల విధానానికి సంబంధించి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు సంబంధించి తెనాలి ఒక మోడల్గా ఉంది. అంటే ఇదే కారణం. కాబట్టి అటువంటి మంచి వాటిని మరింత వినూత్నంగా ఉపయోగించాలి తప్పితే వాటిని ఇంతవరకు కూడా అదృష్టవశాత్తు ఏ ఒక్క కమిషనర్ కానీ, ఏ ఒక్క పాలకవర్గం కానీ దీన్ని డిస్కస్ చేయలేదు. చాలా బాగుంది. ఇంకా దీన్ని మెరుగులు దిద్ది ఇంకా మంచి ప్రయోగాలు చేసేటువంటి మంచి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. సార్, అట్లాగే ఇప్పుడు జియో నెంబర్ 279 అని చెప్పిన ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? కొంతమంది సిబ్బంది దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము, మాకు పనిభారం పెరుగుతూ ఉంది అంటున్నారు. అట్లాగే ప్యాకేజ్ 1 అని, ప్యాకేజ్ 2 అని
ఇచ్చారు. తర్వాత జియో ట్యాగింగ్ అని, అది ఎట్లా సత్ఫలితాలు ఇస్తుందంటారా ఈ జియో నెంబర్? మనం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, ప్రజలకి మరింత మెరుగైన సేవ అందించాలి. దానిలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నాం. ఒక మైక్రో పాకెట్గా పెట్టి డెఫినెట్గా ఒక పుష్ కార్ట్ పెట్టి 2 వ్యక్తులను పెట్టి ప్రతి చెత్త సేకరణ తీసుకోవాలి. తీసుకోగానే ప్రతి ఇంటికి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనం రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఆర్టీఎంస్ ద్వారా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళగానే మనకి స్క్రీన్ మీద ట్యాబ్లో కానీ కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ మనం చూసుకునే విధంగా, అంటే ప్రత్యక్ష ప్రసారం ఎంతమంది ఇళ్ళకి ఎప్పుడు వెళ్ళని తెలుసుకోవడానికి ఆర్టీఎం సిస్టమ్ కానివ్వండి. ముఖ్యంగా ఈ 270 జీవితం ఒకటే, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క కార్మికులను మాత్రమే తీసుకుంటున్నాం. కార్మిక స్థానంలో ఈ యొక్క పని మొత్తాన్ని ప్యాకేజీ రూపంలో తీసుకోవాలి. అంటే వాళ్ళే సర్వీస్ ప్రొవైడర్గా ఉండాలి. అంటే వర్కర్ స్థానంలో వర్క్ తీసుకోవాలి, సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి. వాళ్ళే వర్కర్ సప్లై చేయాలి, వాళ్ళే ఫినైల్ ఇవ్వాలి, బ్లీచింగ్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. మొత్తం ఆ విధంగా ఒక సర్వీస్ ప్రొవైడర్ని పెట్టడం వల్ల డెఫినెట్గా అతని పైన ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో, అదే కాంట్రాక్టర్ ఉన్నారో అతని పైన పూర్తి బాధ్యత ఉంటుంది. ఇంతకుముందు అంటే వేరియస్ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు, వర్కర్స్ వేరియస్ ఉండేవాళ్ళు, సిస్టమేటిక్గా ఉండేది కాదు. కాబట్టి దీనివల్ల డెఫినెట్గా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, దీంట్లో భరోసా ఏంటంటే ప్రతి నెల 5వ తేదీ కల్లా శాలరీ తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటి ఉంటుంది. పిఎఫ్ ఇస్తారు, విఎస్ ఇస్తారు. అది కూడా వీళ్ళ పని భారం తగ్గుతుంది డెఫినెట్గా. కాబట్టి దానిపైన అపోహలతో వేరు చేస్తాం తప్పితే 100% ఇది ఒక వినూత్నమైన విధానము. నా ఉద్దేశం ప్రకారంగా రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా వచ్చి చూసి వెళ్ళారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. చిన్న ఏదైనా ప్రాక్టికల్గా ఆచరణలో వస్తే వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి, అధిగమించవచ్చు కూడా డెఫినెట్. అట్లాగే ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం, మీరు గతంలో ఇక్కడ పనిచేసిన టైంలో ప్లాస్టిక్ నిషేధం మీద విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అట్లాగే పెనాల్టీలు, అపరాధ రుసుము, తోపుడు మండల వ్యాపారుల దగ్గర నుంచి దుకాణదారుల దగ్గర నుంచి అందరికీ అవగాహన కల్పించారు. అది ఇప్పుడు అంత స్థాయిలో ఆశించిన స్థాయిలో అమలు కావట్లేదని ప్రజలు భావన. 2009, 2010లోనే మొదలుపెట్టాము. అంటే జనరల్గా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన వచ్చేటువంటి అనర్థాల గురించి ప్రజలందరికీ అవగాహన ఉంది. కానీ దానికి ఆల్టర్నేట్ లేకపోవడం కానివ్వండి, లేదంటే చీప్గా వస్తుంది కాబట్టి అని కానివ్వండి, మన ఇల్లు బాగుండాలి, మనం బాగుండాలి అనేటువంటి ఫీల్తో ఉండటం వల్ల కానీ, మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి, భవిష్యత్తులో రాబోయే తరాలకి, మన మనవళ్ళకి, మనవళ్ళకి మంచి ఆరోగ్యకరమైన సమాజంలో మనం కూడా ఇవ్వాలి అనేటువంటి ఫీల్ తగ్గిపోయింది. దానివల్ల కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా అప్పట్లోనే మనం దీన్ని చాలా సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. డెఫినెట్గా అప్పట్లో 40 మైక్రాన్ ఉండేది, ఇప్పుడు 50 మైక్రాన్ల వరకు ఏ ఒక్కరూ ఎటువంటి పాలిథిన్ క్యారీ బ్యాగ్ కానీ పాలిథిన్ వస్తువులు వాడకూడదు. 50 పైన వాడిన వాళ్ళందరికీ కూడా దాన్ని నియంత్రణ అన్నాం, 50 లోపు నిషేధం అన్నప్పుడు మన సిస్టమ్ అది. కాబట్టి నియంత్రణ, నిషేధం 2 అమలు చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. డెఫినెట్గా దీన్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. చాలా చోట అమలు చేస్తూ 2010లో మనం అమలు చేసాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమనే ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని డెఫినెట్గా మరింత సమర్థవంతంగా అమలు చేయొచ్చు. 50 మైక్రాన్లకు పైబడి ఎవరైనా పాలిథిన్ క్యారీ వాడుకుంటే కనుక వాళ్ళపైన నెలకి ఇంతని యూజర్ ఫీ పెడితే కనుక ఆటోమేటిక్గా ఆ యూజర్ ఫీ కట్టలేక క్రమక్రమంగా వాళ్ళే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే నియంత్రణ అనేది కంపల్సరీ చేయాలి. ఉదాహరణ నెలకు 5,000 పెట్టామనుకోండి, ఒక మెడికల్ షాప్ అతను 5,000 రూపాయలు నెలలో కట్టుకుంటూ ఒక 100-200 మందికి క్యారీ బ్యాగుల్లో ఇచ్చే బదులు ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతాడు. అంటే ఆ తర్వాత 5,000 10,000 చేయొచ్చు మనం. అంటే నియంత్రణ ద్వారా నిషేధాన్ని సాధించవచ్చు. కాబట్టి రెండింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక మంచి ప్రయత్నం మాత్రం చేస్తారని చెప్తున్నా. అట్లాగే వాల్ పోస్టులు కూడా, మనం గతంలో వాల్ పోస్టుల రహిత పట్టణంగా ఉండటం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాము. అట్లాగే సుందరతనాలకి సూక్తులు అని చెప్పినని వాల్ పోస్టుల గోడల మీద చక్కగా మంచి సూక్తులు రాపించి మన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో వాటితో వాళ్ళ ద్వారా చేయించాం. ఇప్పుడు అది కూడా ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదు. తెనాలి ఎప్పటికీ వాల్ పోస్టుల రహిత పట్టణంగా తెనాలి ఎప్పటికీ రూపుదిద్దుకోబోతా ఉంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేసిన అవసరం ఉంది డెఫినెట్గా. ఇప్పుడు అప్పట్లో మనం 100 సూక్తుల సుందర తెనాలి అనే ఒక స్లోగన్తో 100% మంచి మంచి సూక్తులు రాస్తూ ₹1 కూడా మున్సిపాలిటీ డబ్బులు కాకుండా ప్రజలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, స్కూల్స్, కాలేజెస్ వాళ్ళ యొక్క స్లోగన్స్ రాసుకుంటూ కింద సౌజన్యంతో అద్భుతంగా చేశాము. ఇప్పుడు అప్పట్లో మనం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చిత్తశుద్ధితో స్టేట్ మొత్తం అమలు చేస్తుంది. అంతా కూడా పోస్టర్ ఫ్రీగా స్టేట్ మొత్తంలో అన్ని అర్బన్లో కూడా ప్రకటన చేశాయి.
ప్రకటించినప్పటికీ కూడా దాని ఆచరణలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండొచ్చు, ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. డెఫినెట్గా అవన్నీ కూడా సరిచేసి, ఇంతకుముందు అయితే పబ్లిక్ మనీతో చేసేవాళ్ళం, ఇప్పుడు డెఫినెట్గా ఆ పబ్లిక్ మనీ అదే మున్సిపల్ మనీతోనే డెఫినెట్గా చేయించే కార్యక్రమం చేస్తున్నాం. 100% ఒక 15 రోజుల్లో మీరు ఆశించినటువంటి పోస్టర్ ఫ్రీ టౌన్ని మనం చూడగలం. అట్లాగే ఇప్పుడు మీరున్న టైంలో మీరే సంపాదకులుగా ఉన్నారు. జైహో తెనాలి అనేది ఒక మాసపత్రిక పెట్టారు. అది ప్రజల చేత మన తెనాలి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీరే సంపాదకులకు వ్యవహరిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. అది మీరు ఇందాక అన్నారు, వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యమని. అది మీరు ఉన్నంత కాలం బాగా నడిచింది. అది ఆ జైహో తెనాలి అనేది మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీ జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి దోహదకారిగా ఉండే విధంగా మనం ఈ మ్యాగజైన్ పెట్టడం జరిగింది. అప్పట్లో నాకు ఉండేటువంటి ఉత్సాహం కావచ్చు, నాకు తెలుగు భాష మీద ఉండేటువంటి అభిమానం కావచ్చు, అది పెట్టాము. దీనికి ప్రత్యేకించి నేను వెళ్ళిన తర్వాత కూడా 2-3 నెలల పాటు కమిషన్ చెప్పడం జరిగింది. ప్రత్యేకించి వేరే వాళ్ళని నియమించుకొని ఒక 5-10 వేల రూపాయలు నియమించుకొని జరుగుతున్న ప్రతి విషయాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సరే, అది జరగలేదు. కానీ మొత్తం మీద ఇది మనం జైహో తెనాలి పెట్టడం ద్వారా మేము ఒక అద్భుతమైన ఫలితాలు ఏంటంటే, ముఖ్యంగా తెనాలికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఎంతైతే అగ్రస్థానం ఇచ్చామో, అదే సందర్భంలో తెనాలి వెలుగుమూర్తులు అనే ఉద్దేశంతో తెనాలిలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి వారి జీవిత చరిత్ర గురించి రాయటం కానివ్వండి, అదేవిధంగా సెంటర్ పేజీలో ఒక యాక్ట్ గురించి, అంటే న్యాయ విద్య, లీగల్ ఎడ్యుకేషన్ గురించి ఇవ్వడం కానివ్వండి, అందం ఆనందం అనే పేరుతో లేడీకి సంబంధించి శీర్షిక అండి, టోటల్గా అన్నీ కవర్ చేసుకుంటూ ఒక మంచిగా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే మన వార్తలు చెప్పాలి అంటే డెఫినెట్గా ప్రజలకు అవసరమే చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, మంచి భావాల కూర్పుగా అది ఉండాలి. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. అది మంచి పరిణామం. తర్వాత కూడా ఇప్పుడు మాకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత నామ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి న్యూస్ బులెటిన్ అందరూ విడుదల చేయాలనేది మ్యాండేటరీగా పెట్టారు. అంటే అప్పట్లో 2010లో పెట్టింది, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా మ్యాండేటరీగా పెట్టారు. చాలా చోట్ల న్యూస్ బులెటిన్లు వస్తున్నాయి. కాబట్టి దీన్ని సక్రమంగా అది పక్షపత్రిక కావచ్చు, మాసపత్రిక కావచ్చు, 5 పేజీలు కావచ్చు, 6 పేజీలు కావచ్చు, డెఫినెట్గా చేసే కార్యక్రమం చెబుతూ ఉంటే ప్రజలకు కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఉపయోగించుకోవడానికి సమాచారం అందుబాటులో ఉంటుంది. అట్లాగే పట్టణంలో ప్రధానమైన సమస్య సార్ ఇది ఆక్రమణలు. అసలు రోడ్ల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవటం, తర్వాత ఇరుకు రోడ్లు కావటం, మన పట్టణంలో మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఇప్పుడు పట్టణ పరిస్థితి లేదనిపిస్తూ ఉంది. దాని ద్వారా మన ట్రాఫిక్ ప్రధానంగా సమస్య ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యకి, ఈ ఆక్రమణల సమస్యకి శాశ్వత పరిష్కారం ఎప్పటికి లభిస్తుంది సార్? మన తెనాలి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 13 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 1,70,000 జనాభా ఉన్నారు. చాలా కాంపాక్ట్గా ఉంది, జనసమ్మర్దం ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితుల్లో రోడ్లు విస్తరణ చేయాలి. కానీ ఆల్రెడీ మొత్తం కూడా ప్రతి రోడ్లు కూడా కమర్షియల్గా ఉండటము, చాలా రిమోట్ దూర ప్రాంతాలు అయితేనే నివాస ప్రాంతాలు ఉండటము, లేదా కింద షాపులు పైన రెసిడెన్షియల్ ఉండటం వల్ల ఈ ఇరుకు నుంచి మనం మళ్ళీ వైడెన్ చేయాలంటే కనుక డెఫినెట్గా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానితో ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉందో మినిమం 30 ఫీట్ రోడ్డు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడైనా 30 ఉంటే 40 ఫీట్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం, ఎంతవరకు అవకాశం అంతవరకు చేసుకునేటువంటిది డెఫినెట్గా కూర్చొని ఒక 3-4 డేస్ ప్లాన్ తయారు చేసుకుని దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా కనుక వాళ్ళు కనుక రోడ్డు విస్తరణ కనుక స్థలం ఇస్తే దానికి 4 ఇంతలుగా TDR బాండ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అది మంచి అవకాశం కూడా. కాబట్టి దీన్ని మనం ప్రోత్సహిస్తూ డెఫినెట్గా వైడెన్ చేయాలి. ఒకటి. రెండోది, ఉన్న రోడ్డుని ఆక్రమించకుండా ముందు మనం ర్యాంపులు విపరీతంగా వేస్తున్నారు, అటువంటి ర్యాంపులు వేయకుండాను, అదేవిధంగా పార్కింగ్ ఒకటి మేజర్గా ప్రతి షాపుల వాళ్ళు షాప్ కొడుతున్నారు, పార్కింగ్ లేదు. ఆ పార్కింగ్ పెట్టకుండా చూడటం, ర్యాంపులు లేకుండా చూడటం, ఉన్నటువంటి రోడ్డులో ఎక్కడ కూడా ఆన్ సైడ్ పార్కింగ్, ఆఫ్ సైడ్ పార్కింగ్ని మనమే ఎక్కడ దూరంగా వీలైన చోట్ల ప్రైవేట్ చేస్తూ వెళ్తే కనుక కొంతవరకు కూడా పరిష్కారం ఉంటుంది. తప్పనిసరిగా దానిపైన అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లాగే తెనాలికి తలమానికంగా నిర్మితం అవుతోంది ఎన్టీఆర్ ఫైకస్ పార్క్. నిన్న మీరు పరిశీలించారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా రూపుదిద్దుకోబోతా ఉందన్నారు. దాని ద్వారా ప్రజలకు ఎటువంటి ఆహ్లాదం అట్లా పార్కులు అంటే ఎవరికో కొంతమందికి పరిమితం ఉండేది. ఆ పార్కులు ఏమైతే మా రోడ్డు కావాలి, డ్రైన్లు కావాలి అనేవాళ్ళు. అర్బన్లో ఉన్న కల్చర్లు ఏంటంటే డెఫినెట్గా మనకి వృద్ధులు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, యూత్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కావాలి, యూత్కి యూత్ క్లబ్స్ కావాలి, ఫిట్నెస్ సెంటర్స్ కావాలి, పెద్దవాళ్ళకి సరదాగా సాయంత్రం పూట వాళ్ళ యొక్క
ఆలోచనలు పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. అటువంటి అన్నిటికీ పార్కులు అవసరం. కాబట్టి ఈరోజు రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు ఎంత అవసరమో పార్కులు అంత అవసరం అనేటువంటిది ప్రజలు గమనించారు. చాలామంది కోరుకుంటారు. అది కూడా మనం పార్క్ కూడా ఒక్కచోట కాకుండా డీసెంట్రలైజ్డ్ పార్క్ అంటున్నాం. అంతేంటే నైబర్హుడ్ పార్క్స్, ఎవరి కాలనీలో వాళ్ళకి వీలుగా ఉండే విధంగా పార్క్ పెట్టడం. ఆ పార్కుల్లో కూడా ఈ అన్ని రకాల సెక్షన్ పీపుల్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లేసు, కూర్చోవడానికి కుర్చీలు, మొక్కలు ఉండటానికి, ఆ విధంగా ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక ఓపెన్ జిమ్స్, బహిరంగ వ్యాయామశాల పెడుతున్నప్పుడు ఓపెన్ జిమ్స్ ఒకటి కొత్తగా వచ్చి కాన్సెప్ట్ బాగుంది. ఇవన్నీ పెట్టడం వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్గా ఉండటం కోసం, ఆరోగ్యంగా ఉండటం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఇప్పుడు రెండోది ఏంటంటే దీనికి ఇంకొంచెం ముందుకెళ్ళి థీమ్ పార్క్ వచ్చింది. అంటే ఒక థీమ్ బేస్ చేసుకునే థీమ్ పార్క్. అంటే దాంట్లో ఆ థీమ్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఉదాహరణ ఇక్కడ మనం పైకస్ పార్క్ అన్నాం. అంటే పైకస్ సంబంధించినటువంటి 150 జాతులకు ఉంటే 150తో 450 జాతులు ఉన్నాయి. మన దగ్గర అందుబాటులో 150 జాతులు ఉన్నాయనుకుంటున్నాము. 150 జాతుల నుంచి కూడా ఒక 10 మొక్కలు తెచ్చి మొత్తం ఇది పైకస్ అనగా పైకస్ సంబంధించిన జాతికి సంబంధించిన మొక్కలు మాత్రమే ఉంటాయి. ఇది ఒక థీమ్. దాంతోపాటు వచ్చిన తర్వాత కూర్చోవడానికి, ఆహ్లాదంగా ఉండడానికి చిన్న చిన్న ఆడిటోరియం కానివ్వండి, అదే చిన్న మ్యూజిక్ పెట్టుకోవడానికి, చూడటానికి ఫౌంటైన్ కానివ్వండి, ఇతర చిన్న వీలైతే పక్కన వ్యాయామశాల, ఏం పెట్టినప్పటికీ కూడా థీమ్ మాత్రం ఒకటే. దట్ ఈజ్ థీమ్ పార్క్ ఇది. అదేవిధంగా మేము ఒంగోలులో కూడా నాలెడ్జ్ పార్క్ పెడుతున్నాం. నాలెడ్జ్ బేస్డ్. అట్లనే ఇంకొంచెం ముందుకెళ్ళి ఆధ్యాత్మికంగా మైథలాజికల్ పార్క్ కూడా పెడుతున్నాం. అంటే ఏ పార్క్ పెట్టినా కూడా ఆ థీమ్కి బేస్ అయ్యి 60 to 70% థీమ్ చుట్టూ తిరుగుతుంది. రిమైనింగ్ ప్రజలు రావాలి, ప్రజలు కొంత స్పెండ్ చేయడం కోసం కూడా పెడుతున్నాం. కాబట్టి ఇది థీమ్ పార్క్ అనేది చాలా కొత్తగా వచ్చిన కాన్సెప్ట్, చాలా బాగుంటుంది, మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం. అట్లాగే మీరు మన గతంలో స్వచ్ఛ సర్వేక్షణలో మన తెనాలి పట్టణానికి జిల్లాలోనే మంచి ర్యాంక్ వచ్చింది. అట్లాగే మీరు పనిచేసిన ఒంగోలు కార్పొరేషన్ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ వచ్చింది. అట్లాగే రేపు సర్వేక్షణలో తెనాలికి ఏ విధంగా ఉండబోతా ఉంది? మొత్తం భారతదేశంలోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రారంభించిన దానికి సంబంధించి ఈ స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా మనం టోటల్ కంటెస్ట్ పెడుతున్నారు. ఆరోగ్యకరమైన పోటీ పట్టణాల మధ్య ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ మిషన్ పట్ల ప్రత్యేకించి ఎక్విప్మెంట్ కానివ్వండి, మనీ కానీ, ప్రత్యేకంగా టెక్నాలజీ కానీ అందించడం వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి. అన్ని పట్టణాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్టుగానే మేము ఉన్న దగ్గర నుంచి కూడా నేషనల్ వైడ్గా గ్రీన్ సిటీ అవార్డు కానివ్వండి, అప్పటి నుంచి అవార్డులు ఉంది. అవార్డుల పరంపర ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. శానిటేషన్లో తెనాలి ఈజ్ మోడల్. డెఫినెట్గా అదే మోడల్లో కొనసాగుతుంది. మంచి మార్పులు ఉన్నాయి, మంచి మార్కులు ఉన్నాయి. అవసరమైన మార్పులు తీసుకొచ్చి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇటీవల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అట్లాగే త్వరలో అసెంబ్లీకి, పార్లమెంట్కి కోడ్ రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఓట్ల నమోదు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? అది దానికి గతంలో ఇప్పుడు కొంతమందికి 2-3 ఓట్లు ఉన్నాయి, అవి కూడా తొలగింపు ప్రక్రియ చేపడతా ఉన్నారు. మొత్తం ఎంతమంది బిఎల్ఓలు ఉన్నారు పట్టణంలో? వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు? పట్టణంలో 144 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 144 మంది బిఎల్ఓలు ఉన్నారు. వాళ్ళపైన 13 మంది మన యొక్క సూపర్వైజర్ ఆఫీసర్లు ఉన్నారు. ప్రజలకందరికీ చాలా అవగాహన ఉంది. ఈ రోజున ఈజీగా ఎక్కడికో రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఓటు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఓటు తీయాలన్నా కూడా ఫామ్ 7లో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈజీగా ప్రజలందరికీ యాక్సెస్ వచ్చింది. రెండవది వాళ్ళ ఓటు ఉంది లేదని కూడా ఆన్లైన్ చూసుకోవచ్చు. లేదంటే ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ బిఎల్ఓ దగ్గర లిస్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. దాదాపు మన దగ్గర కూడా 10,000 వరకు కూడా ఈ ఫామ్ 6 అంటే కొత్తగా ఓట్ల నమోదు కానివ్వండి, ఫామ్ 7 తీసివేతలు కానివ్వండి, ఫార్మ్ 8 అడ్రస్లు కానివ్వండి, పేరు మార్పు కానివ్వండి, ఇవన్నీ సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా మనం 5వ తేదీలోపు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 5వ తేదీలోపు సాధ్యమైనంత వరకు ఇవన్నింటినీ కూడా డిస్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత కూడా అల్పదల్ప రావచ్చు. అంటే మేజర్గా వచ్చినవన్నీ కూడా 5వ తేదీలో పూర్తి చేసేటువంటి ప్రక్రియలో అందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇది కమిషనర్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు. గతంలో మాదిరిగానే తెనాలిని మరింత అభివృద్ధి దిశగా తెనాలి పట్టణాన్ని తీసుకెళ్తానని కమిషనర్ వెంకటకృష్ణ గారు చెప్తా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్తా ఉన్నారు. ఇది ఈ వారం జీటీవీ ఫేస్ టు ఫేస్. మన ముందుకు వచ్చింది, మన తోడుగా ఉంటుంది జీటీవీ.